జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుండి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నారు, ఈ ఛానల్ని విజిట్ చేస్తారంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే బెల్ ఐకాన్ ఉంటుందో దాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ నోటిఫికేషన్, ఏ ట్రిక్, ఏ క్లాస్ చెప్పినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఫస్ట్ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ మీకు లాస్ట్కి వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చూసుకోండి ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రేడ్ 1 గ్రేడ్ 3 టెక్నికల్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు కానీ ఐటీఐ, డిప్లొమా, తర్వాత బీటెక్, లాస్ట్కి మీరు ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చదివిన మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయొచ్చు. ఏదైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఉందో నేను మన వాట్సాప్ ఛానల్ లేదా ఇది పీడిఎఫ్ కదా, పీడిఎఫ్ ఛానల్లో సెండ్ చేయడానికి ఉండదు. మన టెలిగ్రామ్లో ఈ నోటిఫికేషన్ నేను గురించి డీటెయిల్గా పీడిఎఫ్ సెండ్ చేస్తా. ఆ పీడిఎఫ్ని వెళ్ళి అందరూ చూడండి. ఫస్ట్ నా వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియోలో వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని లేదో ఫస్ట్ మనము దాని గురించి డీటెయిల్గా మనము ఇప్పుడు ఏం చేసుకుందామంటే డిస్కస్ చేసుకుందాం. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ నంబర్ దిస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఫర్ ది టెక్నీషియన్ గ్రేడ్ 3. చూసుకోండి, మనకు టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే చూసుకోండి. ఇక్కడ మీకు డీటెయిల్గా ఇచ్చాడు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి మనకు 323 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి 6233 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఏజ్ చూసుకుంటే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి చూసుకుంటే 18 years to 33 years మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది, ఏముంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 30 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. వీళ్ళకి మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత మనకు ఇనిషియల్ పే శాలరీ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఇది చాలా మంచి పోస్టు, ఇందుకే వీళ్ళకు 29,200 బేసిక్ పే ఉంటుంది. ఇది బేసిక్కే మాత్రమే. తర్వాత మీకు అన్ని అలవెన్సెస్ కలిపి మీకు 50K ప్లస్ ఏమొస్తుంది, శాలరీ వస్తుంది. ఎంత, 50K ప్లస్ మీకు శాలరీ వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి 19,900 మీకు ఇనీషియల్ పే, మీకు టోటల్గా కలిపితే 35 to 40K మధ్యలో మీకు శాలరీ రావడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఎప్పటి నుండి అప్లై చేయాలి, అన్ని డౌట్ ఉంటాయి. మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ, లేటెస్ట్ బై 23:59 hours. చూసుకోండి, మనం ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 23 నోటిఫికేషన్ ఒక షార్ట్ నోటీస్ వచ్చింది. ఓపెనింగ్ ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే రేపటి నుండి. రేపటి నుండి 30/06/2026 నుండి 29 July 26 వరకు మనం అప్లై చేయొచ్చు. బట్ చాలామంది అప్లై చేసి ఎవరితో ఫీజు పే చేయలేదో వీళ్ళు 31st July దాకా వీళ్ళకు పే చేయడానికి ఉంటుంది. 2 రోజులు వీళ్ళకు 2 days ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇది తర్వాత డేట్స్ ఫర్ ది మోడిఫికేషన్ విండో ఫర్ ది కరెక్షన్స్. ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్స్ చేస్తారో, ఏదైనా మిస్టేక్ అప్లికేషన్ చేస్తారంటే వీళ్ళకు కరెక్షన్స్కి డేట్ ఇచ్చారు. ఆ డేట్ వచ్చేసి 1st August 2026 నుండి 10th August 2026 వరకు డేట్స్ మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏమంటే చాలామంది లేకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా
లేకుంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా, లేకుంటే డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉన్నా, లేకుంటే ఐటీఐ ఈ సంవత్సరం చేస్తున్నా ఈ నోటిఫికేషన్కి నేను అప్లై చేయలేదా కామెంట్లో చాలామంది అడుగుతారు. బట్ వీళ్ళ కోసం వచ్చేసి మనకు ఆర్ఆర్బి నోటిఫికేషన్లో డీటెయిల్గా చెప్పింది, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. మీరు కానీ ఫైనల్ ఇయర్లో ఉన్న మీరు ఈ పోస్ట్కి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. మీరు మీ డిగ్రీ కంప్లీట్ అయితేనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఏదైతే 29th జూలై ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆ లోపల మీకు మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోవాలి. మీరు ఏదైతే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఇంటర్ కానీ కంప్లీట్ అయిపోవాలి. ఇది తర్వాత సపరేట్ సిబిటి విల్ బీ కండక్టెడ్. ఏదైతే గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉందో వీళ్ళకు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. గ్రేడ్ 1 వచ్చేసి ఇది ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్, అంటే వీళ్ళకు కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంటుంది. బట్ గ్రేడ్ 2 చూస్తే సిలబస్ తక్కువ ఉంటుంది. అలాగా సపరేట్ ఎగ్జామ్ మరి వీళ్ళు ఏం చేస్తారంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, చాలామంది ఏజ్ అయిపోయి ఉంటుంది, 33 years కానీ 30 years కానీ అయిపోయి ఉంటుంది. చాలామంది ఇప్పుడు మరి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. వీళ్ళకు చాలా మంచి అవకాశం. ఎవరైనా మీరు తెలిసిన అన్న వాళ్ళు కానీ, లేకుంటే ఎవరైనా ఎల్డర్ ఏజ్ వాళ్ళు కానీ మీకు కానీ తెలిసి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. చూసుకుంటే మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years అదనపు రిలాక్సేషన్ ఉంటుంది. చూసుకోండి, మనము 18 years to 33 years వరకు మనకు గ్రేడ్ 1లో మనకు ఏజ్ లిమిట్. దాంట్లో వీళ్ళకు 5 years యాడ్ అవుతుంది. ఎవరికి? SC ST వాళ్ళకు. టోటల్గా ఇప్పుడు ఎంత అవుతుంది వీళ్ళకు? 18 years to వీళ్ళు 38 years దాకా అప్లై చేయొచ్చు. అలాగే OBC వాళ్ళకు 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకు 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్ళకు 8 years. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అంటే ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్ ఉంటారో వీళ్ళకు EWSకి 10 years, OBCకి 13 years, SC ST వాళ్ళకు 13 years ఉండడం జరుగుతుంది. తర్వాత గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ 18 years to 30 years కదా మనకు బేసిక్ ఏజ్. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎవరితో SC ST వాళ్ళు ఉన్నారు 5, 3 అలాగా ఉండడం జరుగుతుంది. నేను నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాం. డీటెయిల్గా మీరు నోటిఫికేషన్ని చదువుకోండి. నేను నా వీడియో చూసిన తర్వాత నోటిఫికేషన్ని చూడండి, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు డేట్స్ మరి ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ది డేట్స్ గివెన్ బిలో. ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే ఎవరితో అప్లై చేద్దాం అనుకుంటారో ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీరు లేకుంటే యువర్ ది నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని వీళ్ళు సింపుల్గా నోటిఫికేషన్లో చెప్పారు. తర్వాత చూసుకోండి అప్లికేషన్ ఫీజు. ఇది అప్లికేషన్ ఫీజు వచ్చేసి రిఫండబుల్. అంటే మీకు ఒకసారి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన పాస్ అయినా ఫెయిల్ అనేది నెసెసరీ. మీరు కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన మీకు రిఫండ్ అయిపోతుంది. ఎవరైతే ఫర్ ది క్యాండిడేట్స్ ఎవరైతే OBC వాళ్ళు ఉన్నారో, EWS వాళ్ళు ఉన్నారో, జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి 500 rupees. ఎవరైతే మైనార్టీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, EBC ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 250 rupees ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రిఫండబుల్. మీరు కానీ రాస్తే మీకు రిఫండబుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి, మనము సెలెక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి గ్రేడ్ 1 గ్రేడ్ 2కి డిఫరెంట్గా జరుగుతుంది. ఎగ్జామ్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, డిఫరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్టేజ్ 1లో ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం గ్రేడ్ 1కి చూసుకుందాం. గ్రేడ్ 1కి వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? ఫస్ట్ వీళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత వీళ్ళకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్ ఇచ్చేస్తారు. గ్రేడ్ 1లో చూసుకుంటే మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే వీళ్ళకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, 100 questions. నెగిటివ్ వచ్చేసి 1/3. మీరు కానీ ఒక క్వశ్చన్ తప్పు పెట్టినా మీకు 0.33 marks డిటెక్ట్ చేస్తారు. అదే మీరు 3 questions తప్పు పెట్టిన మీరు ఒక మార్కు పోయే మోసం.
అలాగా నార్మలైజేషన్ ఆఫ్ ది మార్క్స్ విల్ బి డన్ ఫర్ ది సిబిటి మల్టిపుల్ షిఫ్ట్. మీకు నార్మలైజేషన్ మార్క్స్ మరి ఉంటాయి. మినిమం పర్సంటేజ్ వచ్చేసి ఇది ఏమంటే ఇది అవసరం లేదు, ఇది జస్ట్ క్వాలిఫై ఇచ్చారు, బట్ క్వాలిఫై కాదు మీరు ఫోకస్ చేయండి, కట్ ఆఫ్కి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ద మార్క్స్ కోడెడ్ ఇన్ ది సిబిటి షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది ఫర్దర్ స్టేజెస్. మీరు కానీ సిబిటీలో మీకు కానీ మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి వచ్చిన కట్ ఆఫ్ పెట్టిన జోన్ కట్ ఆఫ్ పెట్టిన మీరు కానీ రీచ్ అయితే మీకు స్టేజ్ 2కి మీకు పిలవడం జరుగుతుంది. సిలబస్ ఫర్ ది సిబిటి ఫర్ ది టెక్నీషియన్ గ్రేడ్ 1కి మనకు ఇప్పుడు సిలబస్ చూసుకుందాం. ఇక్కడ ఇది మీరు చూసుకోండి, నేను జస్ట్ సబ్జెక్ట్స్ ఏం చెప్తా, వీడియో లెంత్ అయిపోతుంది. జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ నేను మన పీడిఎఫ్ సెండ్ చేస్తాను కదా, దాంట్లో డీటెయిల్గా చూసుకోండి. పేజ్ నెంబర్ వచ్చేసి 17 ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనాలజీస్ ఉంటాయి, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమెరికల్ సిరీస్ ఉంటాయి. తర్వాత బేసిక్ కంప్యూటర్స్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కంప్యూటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టోరేజ్ డివైజెస్ అలాగుంటాయి. సో మ్యాథమెటిక్స్ నుండి చూసుకుంటే అర్థమెటిక్ ఉంటుంది, కొద్దిగా యాప్టిట్యూడ్ మరి ఉంటుంది. నెంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బాడ్మాస్ రూల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవి ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరితో గ్రేడ్ 1కి అప్లై చేస్తారో వీళ్ళకు ఏదైతే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉందో ఇది టాపిక్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఎవరైతే గ్రేడ్ 1కి అప్లై చేస్తారో వీళ్ళకి ఇది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. దీంట్లో మరి మీరు చూసుకుంటే ఫిజికల్ ఫండమెంటల్ యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. జనరల్ అవేర్నెస్ నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. రీజనింగ్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. కంప్యూటర్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. ఈ ఏదైతే మీ కోర్ సబ్జెక్ట్ ఉందో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందో ఇది కోర్ సబ్జెక్ట్ నుండి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. టైం వచ్చేసి 90 మినిట్స్. ఇప్పుడు మనము గ్రేడ్ 3 వాళ్ళకు ఎవరైతే గ్రేడ్ 1 చూసుకోండి, ఎవరైతే గ్రేడ్ 1 పాస్ అయిపోయినారో, ఎగ్జామ్ పాస్ అయిపోయినారో వీళ్ళు మెడికల్ టెస్ట్కి వెళ్తారు. మెడికల్ పాస్ అయిపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేసుకుందామంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకు ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకి ఏముంటుందో ఏం లేదు ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే వీళ్ళకి చూసుకొని సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక సింగిల్ ఎగ్జామ్తోనే వీళ్ళు జాబు ఒక సింగిల్ ఎగ్జామ్తోనే జాబ్ అండ్ వీళ్ళకు చాలా మంచి వేకెన్సీస్ ఉంటాయి. చూసుకుంటే టోటల్ డ్యూరేషన్ సేమ్ 90 మినిట్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. 1/3 నెగిటివ్ మార్కింగ్. నార్మలైజేషన్స్ విల్ బి సిబిటి, నార్మలైజేషన్స్ వీళ్ళకి మరి ఉంటుంది. తర్వాత మనకు ఎగ్జామ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే వీళ్ళకు చూసుకోండి సిలబస్ చూస్తే ఎంత తక్కువ ఉందో వీళ్ళది. చూసుకుంటే ఎంత తక్కువ ఉందో సిలబస్. ఎవరైనా మీరు కానీ ఇంటర్లో ఎంపీసీ చదివి ఉన్నారో లేదు డిప్లొమా పాస్ అయి ఉన్నారో, ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ చేసి ఉన్నారో లేకుంటే ఐటీఐ కానీ చేసి ఉన్నారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. కొద్దిగా చదివితే చాలు మీరు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీరు చెప్పండి బ్రో నాకు అప్లికేషన్ వీడియో మీకు కానీ అప్లికేషన్ వీడియో కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సిలబస్ కవర్ చేయాలంటే మీకు కానీ వీడియో కావాలంటే ఖచ్చితంగా చేస్తా. నాకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. మ్యాథమెటిక్స్ నుండి సిలబస్ చూసుకొని నెంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్. రీజనింగ్ నుండి ఈ సిలబస్, జనరల్ సైన్స్ నుండి ఈ సిలబస్, జనరల్ అవేర్నెస్ ఈ సిలబస్. ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని ఇప్పుడు చెప్తా. చూసుకోండి, మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ సైన్స్ నుండి ఇక్కడ జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. సో జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. మీరు కానీ టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్నారంటే జనరల్ నాలెడ్జ్ వదిలేసి ఏదో మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, దాంట్లో చూసుకుంటే ఇది మీరు కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. చూసుకొని డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు కొద్దిగా మెడికల్ టెస్ట్ చేస్తారు. మీరు కానీ మెడికల్లో ఫిట్ అయితే మీకు ఖచ్చితంగా జాబ్ ఇవ్వడం చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి చూసుకుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి సిగ్నల్ అంటే టెలికామ్కి చూసుకుంటే మనకు మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. తర్వాత చూసుకుంటే క్వాలిఫికేషన్ చూసుకున్నాం, బ్యాచులర్ సైన్స్ ఇన్ ది ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ. మీరు కానీ బీఎస్సీలో
ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటే ఎలిజిబుల్. తర్వాత బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ ఉంటే ఎలిజిబుల్. ఇది ఇవ్వడం జరిగింది. మీరు డిగ్రీ పాస్ అయ్యి మీరు కానీ బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటే ఎలిజిబుల్. తర్వాత మీరు బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ చేస్తే ఎలిజిబుల్. తర్వాత బీఎస్సీ ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ది బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ది ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ దీనికి మరి ఎలిజిబుల్ మీరు. తర్వాత 3 years డిప్లొమా చేస్తుంటే మరి మీరు ఎలిజిబుల్. మీకు ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ఉంటే కానీ మీరు కానీ ఎలిజిబుల్. డిగ్రీ ఇన్ ది ఇంజనీరింగ్ ది అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ది కాంబినేషన్స్ ఆఫ్ ది అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ చూసుకోండి. మీరు కానీ డిగ్రీ చదివండి, తర్వాత మీరు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఉంటే, లేకుంటే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే, లేకుంటే డిప్లొమాలో ఆ బ్రాంచెస్ ఉంటే మీరు ఎలిజిబుల్. తర్వాత గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ గురించి చూసుకుంటే, ట్రాక్ మిషన్లో వచ్చేసి ఇది క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ అయ్యి ఎస్ఎల్సి 10th class పాస్ అయ్యి దాంతో మీకు ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి. అది ట్రేడ్ ఏమంటే ఫిల్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెక్ట్రానిక్స్, మెకానిక్, డిజైన్ మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్. ఇవి మీకు మీరు కానీ ఐటీఐలో చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ పీడిఎఫ్ నేను మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో సెండ్ చేస్తా. మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్గా చూసుకోండి. మీకు ఒక పోస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఒక పోస్ట్ చూపించి ఈ వీడియో నేను ఎండ్ చేస్తా. మీకు కానీ ఇది పోస్ట్ వేసి చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. మీకు ఇక్కడ మీరు కానీ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదా అంటే ఇప్పుడు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్కి చూసుకోండి. మనము ఎలిజిబుల్ లేదా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. మెట్రికులేషన్ అన్నాడు 10th class ప్లస్ ఐటీఏ అన్నాడు. మీరు ఐటీఏ చదివి ఉండాలి, 10th class పాస్ అయ్యి ఉండి ఐటీఏ చదివి ఉంటే ఇన్ ది ట్రేడ్ ఆఫ్ మీరు ఐటీఐలో ఏవే ట్రేడ్ చదివి ఉండాలి, ఏ కోర్సెస్ చదివి ఉండాలంటే ఎలక్ట్రీషియన్ చదివి ఉండాలి, లేదా వేర్మ్యాన్ చదివి ఉండాలి, లేదా మెకానికల్ చదివి ఉండాలి, హెచ్టీ ఎల్టీ ఎక్విప్మెంట్స్ అండ్ ది కేబుల్ జాయింటింగ్ చదివి ఉండాలి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చదివి ఉండాలి, ఆర్ మెట్రికులేషన్. ఈ కోర్సులు చదివితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇలా మీరు మీ ఎలిజిబిలిటీని, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఎలిజిబిలిటీని మీరు ఏం చేయండి అంటే ఇలా చెక్ చేసుకోండి. నేను మీకు చెప్తున్నాను చూసుకోండి. ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో, ఎవరితో ఇంటర్లో ఎంపీసీ చదివి ఉన్నారో వీళ్ళకు ఈ పూర్తి నోటిఫికేషన్లో ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్. ఆ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 S&T సిగ్నల్ అండ్ టెలికాం. చూసుకుంటే మీరు కానీ మెట్రికులేషన్ పాస్ అయ్యి అంటే 10th class పాస్ అయ్యి ఐటీఐ చదివి ఉంటే ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ది ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, వైర్మ్యాన్, మెట్రికులేషన్ లేదు బ్రో ఇవన్నీ వదిలేసి అంటే నేను ఇంటర్లో ఎంపీసీ చదివినా బ్రో అంటే 10th + 12th కంప్లీట్ అయ్యి మ్యాథ్స్ ఫిజిక్స్ మీరు చదివితే అంటే మీరు ఇంటర్లో ఎంపీసీ చదివింటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అర్థమైంది? సింపుల్గా చెప్పేసి తర్వాత మీరు చేయాల్సిన పని ఏమంటే ఇక్కడ జోన్స్ ఉన్నాయి. ఈ మీ జోన్లో ఎన్ని ఇప్పుడు చూసుకోండి. మనకు 17-18 జోన్స్ ఉన్నాయి. ఆర్ఆర్బీ అహ్మదాబాద్ కానీ, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కానీ. మీరు ఇప్పుడు చూసుకోండి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో వీఆర్కి జనరల్ కేటగిరీ 13 పోస్ట్ ఉన్నాయి, ఎస్సీకి 5 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఓబీసీకి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, టోటల్గా 37 ఉన్నాయి. దీంట్లో మీకు ఎక్కడైతే హైయెస్ట్ పోస్ట్ ఉంటుందో అక్కడ అప్లై చేయండి. అక్కడ అప్లై చేసి మీకు కొద్ది కట్ ఆఫ్ వచ్చేసి తక్కువ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ ఇంటర్లో ఎంపీసీ చదివి ఉన్నారు, మీకు పోస్టు ఒక జోన్లో లేదు అంటే మీరు వేరే జోన్కి అప్లై చేయాలి. ఇప్పుడు చూసుకోండి మనకు సికింద్రాబాద్లో వచ్చేసి మనకు ఎస్సీ ఇది ఏదైతే సిగ్నల్ అంటే టెలికాం ఉందో అస్సలకి పోస్టులు లేవు. అలాంటిటప్పుడు మనం ఏం చేయాలంటే వేరే దానికి అప్లై చేయాలి. ఇప్పుడు చూసుకోండి మీకు ఎక్కడైనా S&T అని కనబడుతుందో లేదు. సికింద్రాబాద్లో సిగ్నల్ అండ్ టెలికాం అనే పోస్టే లేదు. మీరు సికింద్రాబాద్ జోన్లో మీరు కానీ ఎంపీసీ చదివింటే మీరు అప్లై చేయకూడదు. ఇక్కడ మీరు వేరే జోన్లో ముంబై కానీ, లేకుంటే చెన్నై కానీ, లేకుంటే బెంగళూరు కానీ అప్లై చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, ఛానల్ని జాయిన్ చేసుకోండి. అది లింక్ ఎక్కడ ఉంటుందంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఇస్తా. అందరు వెళ్ళి జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరే నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు స్టోరీ కానీ స్టేటస్ కానీ వీడియో లింక్ని పేస్ట్ చేయండి. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు అవసరం. జై హింద్ ఫ్రెండ్స్.